Here is the explanation video of Stranger Things season 4. సో ఇప్పటివరకు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 విషయానికి వస్తే అవి కంటిన్యూషన్ ఆఫ్ టైం పీరియడ్ లో ఉంటుంది. సో మీకు 1 by 1 అసలు ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సీజన్ 4 అనేది మాత్రం అసలు ఓవరాల్ స్టోరీ ఏంటి, స్ట్రేంజర్ థింగ్స్ అంటే ఏంటి, అసలు స్ట్రేంజర్ థింగ్స్ లో మెయిన్ విలన్ ఎవరు, అసలు వీటన్నిటికీ రీజన్స్ ఏంటి, ఒక ఒరిజినల్ స్టోరీ దీని ఫ్లాష్ బ్యాక్ అనేది మొత్తం క్లియర్ కట్ గా చూపిస్తారు ఈ సీజన్ 4 లో. ఇప్పటివరకు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్ అప్లోడ్ చేసి ఉంచాము. సో వెంటనే వెళ్ళి చూసేయండి. సో సీజన్ 5 వాల్యూమ్ 2 రాబోతుంది. దానికంటే ముందు ఇవన్నీ చూసేస్తే మీకు ఒక క్లియర్ కట్ విజన్ వస్తుంది. డైరెక్ట్ గా సీజన్ 5 వాల్యూమ్ 2 చూసేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా సీజన్ 4 స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మెయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన కొత్త క్యారెక్టర్స్ వచ్చేసి మెయిన్ వెక్నా అండ్ దాని తర్వాత ఎడ్డీ మన్సన్. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ రెగ్యులర్ గా మనకి ఎప్పుడు కనిపించే క్యారెక్టర్స్. సో దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు, ఈ రెండు తప్ప. ఇక ఈ సీజన్ 4 విషయానికి వచ్చేస్తే ఇది 1979 అనే ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది సీజన్ 4 అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ మార్టిన్ బ్రేనర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లల మీద. ఆ చిన్నపిల్లల్లో కూడా 11 ఉంటుంది. అయితే అక్కడ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరూ చనిపోతారు, ఒక 11 తప్ప. ఇక ప్రెసెంట్ మళ్ళీ కంటిన్యూషన్ సిరీస్ కి వచ్చేస్తుంది 1986. ఏదైతే స్టార్ కోట్ మాల్ ఇన్సిడెంట్ జరిగిందో అది జరిగిపోయిన 8 నెలల తర్వాత, అంటే సీజన్ 3 జరిగిపోయిన 8 months తర్వాత జాయ్స్ ఫ్యామిలీ, విల్, జోనాథన్, జాయ్స్ వాళ్ళతో పాటు 11 కూడా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ జిమ్ హాపర్ చనిపోయాడు, వాళ్ళు అనుకున్న ఏమి సరిగ్గా జరగట్లేదు అండ్ విల్ కూడా అక్కడ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, తన హెల్త్ బాగుంటలేదు అని కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోతారు. అయితే ఇంకో పక్కన 11 కేమో తనకున్న పవర్స్ మొత్తం పోతాయి సీజన్ 3 లో. ఇక పవర్స్ లేక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది 11 అయితే. తను చాలా మంది ఏడిపిస్తూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జిమ్ హాపర్ చనిపోయాడనే బాధలో ఉన్న జాయ్స్ కి ఒక మెయిల్ వస్తుంది కాలిఫోర్నియాకి. ఆ మెయిల్ ఏంటంటే జిమ్ హాపర్ బతికే ఉన్నాడు అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. అండ్ ఇంకొక పక్కన హాకిన్స్ లో మైక్, లూకస్ అలాగే డస్టిన్ వీళ్ళందరూ కలిపి హెల్ ఫైర్ క్లబ్ లో జాయిన్ అవుతారు. డంజన్స్ అండ్ డ్రాగన్ అనే క్లబ్ కి మెయిన్ లీడ్ వచ్చేసి ఎడ్డీ మన్సన్. అండ్ ఇలా జరుగుతున్న టైంలో లూకస్ కూడా తనకి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. సో బాస్కెట్ బాల్ క్లబ్ లో జాయిన్ అవుతాడు. ఆ గేమ్ చూడడానికి మైక్ ని, డస్టిన్ ఇన్వైట్ చేస్తారు కానీ వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఒక క్లబ్ ఉంది కదా, ఆ క్లబ్ తో స్టోరీ వినడానికి అని చెప్పేసి వెళ్తారు. ఎలాగో లూకస్ రాలేదని లూకస్ వాళ్ళ చెల్లి ఎరిక్ అని తనతో పార్ట్నర్ కింద జాయిన్ చేసుకుంటారు మైక్ అలాగే డస్టిన్. ఇంకొక పక్కన మ్యాక్స్ కి, లూకస్ కి ఇద్దరు బ్రేకప్ అవుతారు. సో ఎవరికల్లా ఇండివిజువల్ గా ఉంటూ ఉంటారు, ఎవరు కలుసుకుని ఉండరు. ఎందుకంటే మ్యాక్స్ చాలా బాధపడుతూ ఉంటుంది బిల్లీ చావు వెనకాల. ఎందుకంటే బిల్లీ చావుకి తనేమన్నా కారణమా అని చెప్పేసి ఆ కళ్ళ ముందే చూసింది కదా ఆ చావుని, చాలా ట్రామాలో ఇరుక్కుపోయి ఉంటుంది. సో ఎప్పుడు కౌన్సిలింగ్ కి వెళ్తూ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పక్కన క్రిస్సీ, తను ఎవరో కాదు కెప్టెన్ ఆఫ్ హాకిన్స్ హై స్కూల్ చీర్ స్క్వాడ్. అంటే అక్కడ చీరప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టీమ్ లీడ్ అనమాట. సో తను చీరప్ చేస్తూ ఉంటుంది బాస్కెట్ బాల్ గేమ్స్ అయిపోయిన తర్వాత. సో తనకేంటంటే తను కూడా ఒక ట్రామాలో ఉంటుంది. తను మదర్ అబ్యూజివ్ అయింది అని చెప్పేసి అలా కొంచెం ఒక ట్రామాలో ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో తనకేంటంటే ఎడ్డీ మన్సన్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే వాళ్ళు కనుక్కుందామని క్రిస్సీ ఎడ్డీ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అనుకోకుండా తన ట్రామాలో ఇరుక్కుని వెంటనే చనిపోతుంది ఎడ్డీ ముందే. చనిపోవడం కూడా చాలా డిఫరెంట్ గా చనిపోతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది సిరీస్ లో. సో వాళ్ళిద్దరూ రూమ్ కి వెళ్ళడం మ్యాక్స్ చూస్తుంది. అంతే, క్రిస్సీ చనిపోవడం, ఎడ్డీ వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ లో హాపర్ చనిపోయినట్టు చూపిస్తారు కదా స్టార్ కోట్ మాల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. కానీ యాక్చువల్ గా స్టార్ కోట్ మాల్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగాక తను కిందకు పడిపోతాడు. కిందకు పడిపోయి బతికే ఉంటాడు. కానీ అక్కడున్న సోవియట్ సైంటిస్టులు తను అరెస్ట్ చేసి కామ్చట్కా అనే ఒక ప్రిజన్ ప్లేస్ లో పెట్టి తను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, చిత్రవదలు అనుభవించేలా చేస్తూ ఉంటారు. హాపర్ బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత జాయ్స్ అలాగే ముర్రే బామన్ ఇద్దరు ఆ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ వెనకాల ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఎంజోతో మాట్లాడతారు. ఎంజో ఎవరే కాదు, హాపర్ యొక్క ప్రిజన్ గార్డ్. సో తను ఆర్డర్ చేస్తూ ఉంటాడు, $40,000 కావాలి, ఇస్తే హాపర్ ని ఇక్కడ నుంచి బయటకు రప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళతో డీల్ సెట్ చేసుకుంటాడు. ఇక హాపర్ ని బ్రతికించాలని చెప్పేసి జాయ్స్ అలాగే ముర్రే బామన్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతారు. ఇంకొక పక్కన మైక్ 11 ని కలవడానికి కాలిఫోర్నియా వస్తాడు. సో మనకు తెలిసిందే కదా మైక్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే విల్ ని పెద్ద పట్టించుకోడు మైక్ అక్కడికి వచ్చిన తర్వాత. సో చాలా బాధపడుతూ ఉంటాడు విల్ అయితే. ఇక 11 అలాగే మైక్ మంచి హ్యాపీ మూమెంట్స్ ని గడపాలని చెప్పేసి అలా తిరుగుతున్న టైంలో 11's క్లాస్మేట్ ఏంజెలా వచ్చి వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ ని మొత్తం చెడగొట్టేస్తుంది. ఇక 11 తట్టుకోలేక, తనకి ఎలాగో పవర్స్ లేవు, సో ఇక పవర్స్ లేక తట్టుకోలేక అక్కడ ఉన్న ఒక స్కేటింగ్ బోర్డ్ ని తీసుకెళ్లి తన మొహానికి వేసి కొడుతుంది. తన ముక్కు మొత్తం ఇరిగిపోతుంది, బ్లడ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి పారిపోతారు వాళ్ళు. ఇక మళ్ళీ హాకిన్స్ లో ఇలా మ్యాక్స్ ఎప్పుడైతే చూసిందో క్రిస్సీ అండ్ ఎడ్డీ ఒక రూమ్ లోకి వెళ్ళడం, సో దాని తర్వాత క్రిస్సీ చనిపోయిన తర్వాత ఎడ్డీ అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ మ్యాక్స్ చూస్తుంది. ఆ మ్యాక్స్ చూసిన వెంటనే అవన్నీ డస్టిన్ కి చెప్తుంది. సో వాళ్ళిద్దరూ, డస్టిన్ అలాగే మ్యాక్స్
స్టీవ్ రాబిన్ హెల్ప్ తీసుకుని ఎడ్డీని వెతకడానికి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా ఎడ్డీ ఎక్కడున్నాడో తెలుసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, అప్సైడ్ డౌన్ గురించి ఏంటి మొత్తం ఎడ్డీకి చెప్తారు. కానీ ఎడ్డీ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు, ఎందుకంటే పోలీసుల దృష్టిలో తనే సస్పెక్ట్, ప్రైమ్ సస్పెక్ట్. సో తనే హత్య చేశాడు అని చెప్పేసి, సో దానికోసం ఎప్పుడు వేరే వేరే ప్లేస్ కి మారుతూ ఉంటాడు ఎడ్డీ అయితే. ఇక ఎడ్డీ అలాగే డస్టిన్ ఇవన్నీ చూసిన తర్వాత తనకి వెక్నా కర్స్ వల్ల ఇదంతా జరిగింది, ఐ మీన్ వెక్నా వల్ల ఇదంతా జరిగింది, వెక్నా శాపం వల్ల అని చెప్పేసి ఒక ఫైనల్ కంక్లూజన్ కి వస్తారు. ఇంకొక పక్కన నాన్సీ అలాగే ఫెలో స్టూడెంట్ ఫ్రెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, క్రిస్ ఎలా చనిపోయింది ఏంటి అని చెప్పేసి. సో అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఎడ్డీ అంకుల్స్ నాన్సీకి చెప్తారు దీనికి అంతటికి కారణం విక్టర్ క్రీలే. హాకిన్స్ లో ఒక ఫ్యామిలీ ఉండేది 1950s లో, ఆ ఫ్యామిలీ ఎలాగే చనిపోయింది, ఆ ఫ్యామిలీలో ఎక్సెప్ట్ విక్టర్ క్రీల్ తప్ప మొత్తం అందరూ చనిపోయారు, దీనికి కారణం విక్టర్ క్రీలే అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తాడు, బ్యాక్ స్టోరీ. సో నాన్సీ అది వింటున్న టైంలో ఫ్రెడ్ ఎవరైతే తన ఫెల్లో స్టూడెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో అలా వుడ్స్ లోకి వెళ్తాడు, అడవిలోకి వెళ్ళిన తర్వాత తను యాక్సిడెంటల్ గా చనిపోతాడు. సో తను చంపింది ఎవరో కాదు, వెక్నా. ఇక ఇలా మర్డర్ జరుగుతున్న టైంలో డాక్టర్ శామ్ ఓవెన్స్ దగ్గరికి యుఎస్ ఆర్మీ ఆఫీసర్ జాక్ సులివన్ అని వస్తారు, ఎందుకంటే ఇలా మర్డర్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన క్రిస్సీ అలాగే ఫ్రెడ్ చనిపోయారు, వీటన్నిటికీ రీజన్ ఓన్లీ 11 అని చెప్పేసి డాక్టర్ శామ్ ఓవెన్స్ దగ్గరకు వచ్చి తను ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి అరెస్ట్ చేస్తాం, వీటన్నిటికీ రీజన్ ఇంకా ఫర్దర్ ఏం జరగకుండా ఉండాలంటే తను అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటాడు. ఇంకో పక్కన మైక్ అలాగే 11 ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపు తన క్లాస్మేట్ యాంజలినాని కొట్టడంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వచ్చి తను అరెస్ట్ చేస్తారు 11 ని. సో అలా 11 తీసుకుపోతూ ఉన్న టైంలో ఓవెన్స్ వచ్చేసి మధ్యలో 11 తీసుకుపోతాడు. 11 కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా హాకిన్స్ చాలా పెద్ద డేంజర్ లో ఉంది, ఖచ్చితంగా మేము అందరం వర్క్ చేస్తున్నాం నీ పవర్స్ ని మళ్ళీ నీకు తీసుకురావడానికి, సో మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. 11 ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మాన్స్టర్ ని చంపాలి అండ్ తనని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళతో వెళ్తుంది. ఇక జాయ్స్ అలాగే ముర్రే అలాస్కా వెళ్తారు, ఆ హాపర్ ని విడిపించడానికి వాళ్ళకి మనీ కావాలన్నారు కదా, ఆ మనీ తీసుకుని వెళ్తారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇంకో పక్కన హాపర్ కూడా తన కో ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకుని లెగ్స్ కి ఏవైతే చైన్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేపించుకుని హెల్ప్ చేసుకుంటాడు. ఇక నాన్సీ కూడా డస్టిన్, మ్యాక్స్, స్టీవ్ అలాగే రాబిన్ తో యునైట్ అవుతుంది. ఇక నాన్సీ అలాగే రాబిన్ లైబ్రరీకి వెళ్తారు, వెళ్ళి అసలు విక్టర్ క్రీల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అసలు క్రీల్ ఎందుకు బ్లేమ్ అయ్యారు, తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపినందుకు ఎందుకు జైలుకి పంపించారు, అసలు యాక్చువల్ గా చంపింది ఒక డెమోన్ కదా, ఎందుకు విక్టర్ క్రీల్ ని అరెస్ట్ చేశారు, సో ఎందుకు విక్టర్ క్రీల్ బ్లేమ్ అవుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి నాన్సీ అలాగే రాబిన్ ఇద్దరు లైబ్రరీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపింది కూడా వెక్నా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకో పక్కన క్రిస్సీ బాయ్ ఫ్రెండ్ జాసన్ ఎవరైతే లూకస్ బాస్కెట్ బాల్ టీమ్ లో చేరాడో ఆ బాస్కెట్ బాల్ టీమ్ కి మెయిన్ లీడ్ జాసన్. సో తను క్రిస్సీ లవర్, క్రిస్సీ చనిపోవడంతో తను చాలా బాధపడి ఎడ్డీని చంపేయాలి అని చెప్పేసి ఎడ్డీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక లూకస్, ఎడ్డీతో పాటు మైక్, డస్టిన్ వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఫేక్ ఐడౌట్స్ ఎక్కడున్నారు అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటాడు లూకస్ అయితే. అప్పుడే మ్యాక్స్ కి గుర్తొస్తుంది క్రిస్సీ వరకు స్కూల్ కౌన్సిలర్ ని మీట్ అయ్యేది వెక్నా చంపక ముందు, మేబీ దాంట్లో ఏదైనా రీజన్ ఉందేమో అని చెప్పేసి స్కూల్ కి వెళ్తారు మ్యాక్స్, డస్టిన్ అలాగే స్టీవ్ కూడా. కౌన్సిలర్ ఆఫీస్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు క్రిస్సీ, ఫ్రెడ్ ఫైల్స్ చూడడానికి. క్రిస్ అలాగే ఫ్రెడ్ ఫైల్స్ చూసాక కౌన్సిలింగ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి తెలుసుకుంటే PTSD తో బాధపడుతూ ఉంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ కి కూడా వస్తుంది, ఎస్ నేను కూడా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లో ఉన్నాను, నాకు కూడా మేబీ సిమ్టమ్స్ ఉండొచ్చు అని చెప్పేసి వస్తుంది. వెంటనే మ్యాక్స్ ని వెక్నా పిలుస్తాడు, ఆల్మోస్ట్ చనిపోబోతుంది. ఇక మ్యాక్స్ వెక్నా చంపాలంటే కొన్ని సిమ్టమ్స్ ఇస్తాడు, ఫస్ట్ వెంటనే చంపాడు, ఫస్ట్ టైం విజిట్ చేసి ఆ వరల్డ్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తాడు, సెకండ్ టైం చంపుతాడు. ఇక మ్యాక్స్ ఆ విజన్ నుంచి వెంటనే బయటకు వచ్చేస్తుంది. సో తను కన్ఫర్మ్ అయిపోతుంది మ్యాక్సే నెక్స్ట్ టార్గెట్ వెక్నాకి అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది. లూకస్ కూడా ఈ గ్రూప్ తో వచ్చి జాయిన్ అవుతాడు ఈ ఫ్రెండ్స్ తో. అండ్ ఇక తను నమ్ముతుంది ఎలాగో ఇదే తన లాస్ట్ డే అని చెప్పేసి మొత్తం అందరికి గుడ్ బై లెటర్స్ అన్ని రాస్తుంది, తన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, చనిపోయిన వాళ్ళ అన్నయ్య బిల్లీకి, వీళ్ళందరికీ లెటర్స్ రాస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మ్యాక్స్ ని బతికించాలంటే ఖచ్చితంగా విక్టర్ క్రీల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నాన్సీ అలాగే రాబిన్ ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ కింద రెడీ అయ్యి ఒక అబద్ధం చెప్పేసి విక్టర్ క్రీల్ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తారు. ఎందుకంటే మ్యాక్స్ ని బ్రతికించాలంటే ఒకటే మార్గం, విక్టర్ క్రీల్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు, ఎటొచ్చి విక్టర్ క్రీలే చనిపోలేదు, అసలు విక్టర్ క్రీల్ ఎలా బతికాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా చనిపోయారు, అలా బ్రతకడానికి ఏం రీజన్ వాడాడు అని చెప్పేసి తెలుసుకోవాలని ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి వెళ్తారు. అలాగే హాకిన్స్ కూడా డేంజర్ లో ఉందని చెప్పేసి వెళ్తారు. ఇంకొక పక్కన 11 కూడా తన పవర్స్ ని రీగెయిన్ చేయడానికి వెళ్తుంది. అలాగే మైక్, జొనాథన్, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి డాక్టర్ శామ్ ఓవెన్స్ ఇద్దరు ఏజెంట్స్ ని పెడతారు సేఫ్ కింద. కాకపోతే కొంతమంది సోల్జర్స్ వచ్చేసి అందులో ఒక ఏజెంట్ ని చంపేస్తారు. అక్కడ నుంచి తప్పించుకునే పరిస్థితుల్లో ఇంకొక ఏజెంట్ ని కూడా షూట్ చేస్తారు. ఇక వాళ్ళందరూ తన ఫ్రెండ్ ఆర్గేల్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. ఇంకో పక్కన హాపర్ ని విడిపించడానికి జాయ్స్ అలాగే ముర్రే బామన్ అలాస్కా
వెళ్తారు. వెళ్ళి ఆ ప్రిజన్ యొక్క ఇంకొక ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో యూరి అని తన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఇలా మనీ ఇచ్చేస్తారు. మనీ ఇచ్చేసి హోపర్ ని విడిపించండి అని అంటారు. కాకపోతే ఆ యూరి వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి డ్రగ్ ఇచ్చేసి ఆ డబ్బులు తీసేసుకుని పారిపోయి వీళ్ళందరినీ మళ్ళీ అక్కడున్న సోవియట్ ఆఫీసర్స్ కి ఇచ్చేస్తే తనకి ఇంకా ఎక్కువ పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక హోపర్ జైలు నుంచి పారిపోతాడు. కాకపోతే పారిపోయిన వెంటనే మళ్ళీ దొరికిపోతాడు. ఇక నాన్సీ అలాగే రాబిన్ ఇద్దరు విక్టర్ క్రీల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అసలు మీ ఫ్యామిలీ చనిపోవడానికి కారణం ఏంటి, మీరు ఎలా బ్రతికారు, అసలు మీ ఫ్యామిలీని ఎవరు చంపింది, ఇవన్నీ తెలుసుకుందామని వెళ్తారు. వెళ్ళి మాట్లాడతారు. ఇక అప్పుడు విక్టర్ క్రీల్ చెప్తాడు, ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఏవో మా ఫ్యామిలీని మొత్తం చంపేశాయి, నన్ను కూడా ఆల్మోస్ట్ చంపేపోయాయి. కాకపోతే ఇక నేను బ్రతకడానికి రీజన్ ఏంటి అని చెప్పే టైంలో మ్యాక్స్ తన అన్నయ్య బిల్లీ యొక్క గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ లెటర్ ని అందరికి తన ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసిన తర్వాత ఆ గ్రేవ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చదువుతుంది. ఎందుకు అసలు ఇలా బిల్లీ మొత్తం రీజన్స్, తనకి ఏదైతే గుడ్ బై లెటర్స్ ఉన్నాయో అవన్నీ చదువుతూ ఉంటుంది తన అన్నయ్య దగ్గర. ఇలా చదువుతున్న టైంలో మ్యాక్స్ ని వెక్నా మళ్ళీ విజన్ లోకి తీసుకుపోతాడు. సెకండ్ టైం ఆల్మోస్ట్ చంపేస్తాడు అనుకున్న టైంలో స్టీవ్ కి డౌట్ వస్తుంది. ఇక స్టీవ్ తనకి ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పేసి వెంటనే వెళ్ళి స్టీవ్ తన దగ్గరికి వెళ్తాడు. తనకు అర్థమైంది ఏంటంటే స్టీవ్ కి తను ఆల్రెడీ విజన్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి. వెంటనే ఈ నాన్సీ రాబిన్ మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి మ్యూజిక్, తన ఫేవరెట్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ప్లే చేస్తే ఆ కర్స్ లో నుంచి బయటపడిపోతారు. విక్టర్ క్రీల్ కూడా బయటపడడానికి రీజన్ అదే. తన సాంగ్ రన్నింగ్ అప్ దట్ హీల్ అనే సాంగ్ ని ప్లే చేస్తారు మ్యాక్స్ కి. అక్కడ నుంచి బయటపడిపోద్ది, వెంటనే ఎస్కేప్ అయిపోతుంది వెక్నా నుంచి. ఇక ఓవెన్స్ 11 తీసుకుని ఒక అండర్ గ్రౌండ్ లో ఒక ల్యాబ్ సృష్టిస్తారు. డాక్టర్ బ్రానర్ అలాగే మిస్టర్ ఓవెన్స్ ఇద్దరు కలిపి ఆ ల్యాబ్ లో స్పెషలైజ్డ్ ఐలేషన్ ట్యాంక్ కూడా సృష్టిస్తారు. ఎందుకంటే ఇంతవరకు హాకిన్స్ లో ఉన్నప్పుడు 11 తన చిల్డ్రన్స్ తో ఎలా బిహేవ్ చేసేది, అసలు మొత్తం తన జ్ఞాపకాలని మళ్ళీ రీకాల్ చేసుకోవాలంటే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం సెట్ చేయాలని చెప్పేసి మొత్తం అంతా సృష్టిస్తారు ఒక ట్యాంక్ ని అవన్నీ. సో ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేశాక 11 కి కొన్ని పవర్స్ వస్తాయి. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. కాకపోతే డాక్టర్ బ్రానర్ చెప్తాడు, తనను చంపాలంటే నీకు ఈ పవర్స్ సరిపోవు, ఇంకా నువ్వు రీగెయిన్ చేయాల్సిన పవర్స్ చాలా ఉన్నాయి. సో మాతో పాటు ఉండు, ఓపిక్ గా ఉండు, అన్ని మొత్తం వస్తాయి, సో నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి చెప్తారు డాక్టర్ బ్రానర్. 11 ఇక కన్విన్స్ అయ్యి వాళ్ళతో ఉంటుంది. ఇంకో పక్కన కాలిఫోర్నియాలో ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో చనిపోక ముందు ఇక మైక్ జోనాథన్ విల్ కి కొన్ని డీకోడ్స్ చెప్తాడు, కొన్ని కోఆర్డినేట్స్. అయితే ఆ కోఆర్డినేట్స్ లో నైనా ప్రాజెక్ట్ కి సంబంధించిన లొకేషన్ ఉంది. సో మీరు అక్కడికి రీచ్ అవుతే ఖచ్చితంగా మీరు 11 ఉన్న ప్లేస్ ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కోఆర్డినేట్స్ చెప్తాడు. కాకపోతే ఆ కోఆర్డినేట్స్ ని తెలుసుకోవాలంటే ఓన్లీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ డస్టిన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ. సో తను ఎక్కడుందో లొకేషన్ కనుక్కుని తన దగ్గరికి వెళ్తారు. యూరి మోసం చేయడంతో ఆ ప్రిజనర్ ని కూడా అరెస్ట్ చేస్తారు హాపర్ తో పాటు. మళ్ళీ ఇక మొత్తం ఫ్రెండ్స్ అందరూ రీయూనిట్ అవుతారు. డస్టిన్, లూకస్, మ్యాక్స్, స్టీవ్, నాన్సీ అలాగే రాబిన్ వీళ్ళందరూ మళ్ళీ రీయూనిట్ అయ్యి వెక్నా వీక్ పాయింట్ ఏంటి, అసలు వెక్నా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది అని తెలుసుకుంటూ స్టార్ట్ చేశాక వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే నాన్సీ అప్పుడు చెప్తుంది విక్టర్ క్రీల్ వాళ్ళ హౌస్ తోనే వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారని చెప్పేసి చెప్తుంది. ఇక వీళ్ళందరూ క్రీల్ హౌస్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి బయలుదేరతారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వెక్నా ఎక్కడున్నాడో అప్ సైడ్ డౌన్ లో తెలుసుకోవాలంటే సో వాళ్ళకి అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అప్ సైడ్ డౌన్ లో ఉన్న వెక్నాని తెలుసుకోవాలంటే లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతా ఉంటాయి, అంటే వెలుగు ఆరుతా ఉంటుంది. ఆ పొజిషన్ లో వెక్నా ఉన్నట్టు. ఇంకో పక్కన జాసన్ అలాగే తన ఫ్రెండ్ ప్యాట్రిక్ వాళ్ళిద్దరు ఎడ్డీ కోసం వెతుకుతున్న టైంలో లొకేషన్ తెలుస్తుంది. అక్కడికి వెళ్తారు, ఎడ్డీని కనిపెడతారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతా ఉంటాడు ఎడ్డీ. లవర్స్ లేక్ నుంచి బోట్ లో పారిపోతూ ఉంటాడు. ఇక జాసన్ అలాగే ప్యాట్రిక్ ఆ చెరువులోకి దూకేసి వెంటనే వెతుకుదాము అని చెప్పేసి తనని పట్టుకుందామని వెళ్లే టయానికి ప్యాట్రిక్ ని వెక్నా చంపేస్తుంది. సేమ్ ఎలా అయితే క్రిస్సీని ఫ్రెడ్ ని చంపిందో సేమ్ అలాగే ఆ ప్యాట్రిక్ ని కూడా చంపేస్తుంది. వాళ్ళ కళ్ళ ముందే జేసన్ అలాగే ఎడ్డీ కళ్ళ ముందే చంపేస్తుంది. కెలవెన్ తన చిన్నప్పటి మెమరీస్ మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కాకపోతే అలా గుర్తు తెచ్చుకుంటూ ఉన్న టైంలో ఆ చిల్డ్రన్స్ కి గైడ్ చేసే ఒక ల్యాబ్ గైడర్ ఉంటాడు కదా, తను నమ్ముతుంది. సో తను చెప్పింది ప్రతిదీ నమ్ముతూ ఉంటుంది. బ్రెయినర్ ని నమ్మకు, తను మంచోడు కాదు, తను నీకున్న పవర్స్ ని గుర్తించట్లేదు, నిన్నే వీక్ గా చూస్తున్నాడు, ఆ చిన్నపిల్లలకి అందరికన్నా నిన్నే వీక్ గా చూస్తున్నాడు అని చెప్పేసి తనని నమ్మిస్తూ ఉంటాడు. సో ఒక రోజు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రింగ్ పోటీ పెడతారు, బ్యాటిల్ రింగ్ అయితే. సో అందరూ తన పవర్స్ ని తను ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకున్న టైంలో ఒక పర్సన్ మొత్తం అందరినీ గెంటేస్తూ ఉంటాడు. ఫైనల్ గా 11 టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11 ను కూడా గెంటేసే టైంలో 11 తన పవర్ ని యూజ్ చేసి తను గెంటేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది 11 కూడా చాలా పవర్స్ ఉన్నాయి, 11 తక్కువ కాదు, అందరికన్నా పవర్ఫుల్ 11 అని చెప్పేసి బ్రెయినర్ కి అర్థమవుతుంది. అక్కడ ఉన్న పర్సన్ ని ఓడించేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ 11 మీద కక్ష కట్టేసి తను ఏడిపిస్తూ ఉంటారు, తన్ని చాలా బాధ పెడుతూ ఉంటారు అక్కడ. ఆ టైంలోనే ప్రెసెంట్ టైం పీరియడ్ లో ఉన్న 11 తన చిన్నప్పటి 11 ని చూస్తుంది. అక్కడ చూసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే తన ముక్కు నిండా బ్లడ్ ఉంటుంది, రెయిన్బో రూమ్ లో ఫుల్ గా బ్లడ్ ఉంటుంది, అక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ చనిపోయి ఉంటారు, చాలా పెద్ద మ్యాసకేర్ అంటే ఒక పెద్ద విధ్వంసం జరిగింది అని చెప్పేసి తనకు అర్థమవుతుంది. సో తన ఫీల్ అయ్యేది ఏంటంటే దీనన్నిటికీ కారణం నేనే,
ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఏడిపించారు, కోపంతో నా పవర్స్ ని యూస్ చేసి వాళ్ళందరినీ చంపేశాను అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకొక పక్కన జొనాథన్, మైక్, విల్ వీళ్ళందరూ సూజీ దగ్గరికి వెళ్తారు. తను కనుక్కుని ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఇంకో పక్కన హోపర్ తప్పించుకుని పారిపోయాక మళ్ళీ పట్టుకుంటారు కదా, తనని అలాగే ఆ ప్రైజనర్ కూడా తనకి హెల్ప్ చేసిన వాడిని వీళ్ళందరినీ కలిపి ఒక జైల్లో పెడతారు. వీళ్ళందరినీ పెట్టిన తర్వాత వీళ్ళందరికి మంచిగా ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఎవరికి తెలియదు, కాకపోతే హోపర్ కి తెలుసు. మనందరినీ భోజనం పెట్టి డెమోగార్గన్ కి భోజనం కింద వేసేస్తారు మనల్ని. డెమోగార్గన్ ఎవరిని వదలదు, అందరినీ చంపేస్తుంది. తన నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఆ మార్గమే ఫైర్. సో డెమోగార్గన్ కి ఫైర్ అంటే భయం అని తెలిసి మన హోపర్ కి తెలుసు, ఎందుకంటే సీజన్ 1 సీజన్ 2 లో చూసాడు కాబట్టి. ఖచ్చితంగా ఫైర్ ఉంటే మనల్ని ఏం చేయలేదు, మనకి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి తను నమ్ముతూ ఉంటాడు. ఇక అప్పుడే తన పాకెట్ లో ఒక లైటర్ ఉంటుంది, ఆ లైటర్ తీసుకుని మనందరం ఫైట్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన జాయిస్ ముర్రే ఆ డ్రగ్ లో నుంచి బయటకు వచ్చి ఆ యూరిన్ ఏదో విధంగా పడగొట్టేసి తన్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మమ్మల్ని ఆ ప్రిజన్ దగ్గరికి తీసుకెళ్ళు, నువ్వు గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటావు కదా జైల్ కి, సో మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇక యూరి ప్లేస్ లో ముర్రే ఆ గెటప్ వేసుకుని యూరి లాగే వెళ్తాడు. యూరిని ముర్రే ప్లేస్ లో కట్టేసి అలా పెట్టేస్తారు. సో జాయిస్ అలాగే యూరిని కలిపి ముర్రే తీసుకెళ్తాడు లోపలికి. ఇక తన ఫ్రెండ్ ప్యాట్రిక్ కూడా చనిపోవడంతో జాసన్ కి ఫుల్ గా కోపం వచ్చేసి హాకిన్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ చావులన్నిటికీ కారణం ఎవరో కాదు, ఎడ్డీ, హెల్ ఫైర్స్ క్లబ్ వాళ్ళు. సో వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఎవరో కాదు, ఎడ్డీఏ. సో ఎడ్డీఏ లీడ్ హెల్ ఫైర్ క్లబ్ కి. సో హెల్ ఫైర్ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ దీనికి కారణమే సో అని చెప్పేసి అక్కడ వాళ్ళందరికి చెప్పేసి ఎడ్డీని వెతికేలా చేస్తారు వీళ్ళందరూ. ఇక ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం అని చెప్పేసి డస్టిన్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఆ టైంలోనే వాళ్ళకి ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలుస్తాడు. ఇక తన దగ్గరికి వెళ్లే టైంలోనే క్యాంపస్ కొంచెం డిఫరెంట్ గా మాల్ ఫంక్షనింగ్ అవుతూ చూపిస్తుంటుంది డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో డస్టిన్ నమ్ముతాడు ఇంకొక అప్సైడ్ డౌన్ కి సంబంధించిన గేట్ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్కడైతే ఒక మనిషి చనిపోతాడో ఆ మనిషి చనిపోయిన దగ్గర అప్సైడ్ డౌన్ కి ఒక గేట్ ఏర్పడుతుంది. సో ప్యాట్రిక్ చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ప్యాట్రిక్ చనిపోయిన లవర్ లేక్ లో ఖచ్చితంగా ఒక అప్సైడ్ డౌన్ కి సంబంధించిన గేట్ ఉంటుందని చెప్పేసి స్టీవ్, రాబిన్, నాన్సీ అలాగే ఎడ్డీ కలిపి ఆ బోట్ లో వెళ్తారు. సో ఇక స్టీవ్ కి ఛాన్స్ లేక స్టీవే లోపలికి దూకుతాడు లేక్ లోకి. లేక్ లోకి దూకిన తర్వాత మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తనకు గేట్ కనిపిస్తుంది. సో వెంటనే అక్కడ నుంచి ఒక టెండల్ వచ్చేసి తనని లాక్కుపోతుంది లోపలికి. ఇక అప్సైడ్ డౌన్ లోకి స్టీవ్ లాక్కెళ్ళిపోయిన తర్వాత నాన్సీ, రాబిన్, ఎడ్డీ 1 by 1 దూకేసి ఆ లేక్ లోకి వెళ్ళిపోయి సో అక్కడ బ్యాట్స్ లాంటి క్రియేచర్స్ ఉంటాయి, అవన్నీ స్టీవ్ ని చంపైపోతాయి. ఈ గ్యాప్ లో వెళ్ళి సేవ్ చేసి అక్కడ ఉన్న బ్యాట్స్ అన్నిటిని చంపేస్తారు. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ చాలా బ్యాట్స్ ఉన్నాయి, సో ఖచ్చితంగా మనం చంపేస్తే అని వీళ్ళు ఇంకా అప్సైడ్ డౌన్ లో డీప్ గా వెళ్ళిపోతారు లోపలికి. ఇక లవర్స్ లేక్ దగ్గర డస్టిన్, లూకస్, మ్యాక్స్ అసలు నైట్ టైం ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మైక్, డస్టిన్ అలాగే లూకస్ పేరెంట్స్ ని కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. అలా ఇంట్రాగేట్ చేస్తున్న టైంలో మ్యాక్స్, డస్టిన్, లూకస్ అలాగే ఎరికా వీళ్ళందరూ వెక్నా మోటివ్స్ అన్ని థియరీ చేసుకుని ఫైనల్ గా ఒక కంక్లూజన్ కి వస్తారు. అదేంటంటే ఎక్కడైతే వెక్నా అక్కడ చంపేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా అప్సైడ్ డౌన్ కి ఒక గేట్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తారు. ఇంకొక పక్కన అప్సైడ్ డౌన్ లో నాన్సీ ఈ బ్యాట్స్ నుంచి తప్పించుకోవాలంటే మనకు గన్స్ కావాలి అని చెప్పేసి అప్సైడ్ డౌన్ లో వాళ్ళ ఇంటికి వెళ్తుంది గన్స్ కోసం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గన్స్ వాళ్ళకి కనపడవు. ఫైనల్ గా తనకు అర్థమైంది ఏంటంటే ఇది November 6, 1983 దగ్గర స్టక్ అయిపోయింది అప్సైడ్ డౌన్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు, బ్యాక్ కి రావట్లేదు, ఇక్కడ ఫ్రీజ్ అయిపోయిందని నాన్సీకి అర్థమవుతుంది. ఆ టైంలోనే నాన్సీ వాళ్ళ ఇంట్లో ఉంటారు ఈ మైక్, డస్టిన్, లూకాస్, ఎరికా వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుకునే మాటలు అప్సైడ్ డౌన్ లో ఉన్న వీళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అప్సైడ్ డౌన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి వినపడదు. సో వాళ్ళు మేము ఎక్కడ ఉన్నామని మెన్షన్ చేయడానికి లైట్స్ ని యూస్ చేస్తూ ఫ్లిక్కరింగ్ చేస్తూ వాళ్ళు మెన్షన్ చేస్తారు మేము ఎక్కడ ఉన్నామని. ఇక అప్పుడు డస్టిన్ అప్సైడ్ డౌన్ కి సంబంధించిన గేట్ ఇంకోటి ఉంది, ఎడ్డీ రూమ్ లో క్రిస్సీ ఎక్కడైతే చనిపోయిందో సో వాళ్ళ దగ్గర ఉన్న థియరీ మొత్తం చెప్పి క్రిస్సీ చనిపోయిన దగ్గర ఖచ్చితంగా అప్సైడ్ డౌన్ ఉంటుంది, గేట్ ఉంటుంది, సో అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఇంకొక పక్కన 11 కి ఎంత ట్రై చేస్తున్నా సరే తన పవర్స్ తను తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు చనిపోవడానికి రీజన్ నేనే అని చెప్పేసి తను నమ్ముతూ ఉంటుంది. ఇక బ్రేనర్ ఫైనల్ గా తనకు అసలు ఏం జరిగిందో మొత్తం చూపించాలని చెప్పేసి September 8, 1979 కి తీసుకెళ్తాడు. ఆ చిన్నపిల్లలకి ఒక గార్డియన్ ఉన్నాడని చెప్పాను కదా, సో తన్నే 11 బాగా నమ్ముతుంది. తను ఏం చెప్తాడంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను చంపాలని చూస్తున్నారు, దానికి బ్రేనర్ కూడా యాక్సెప్ట్ చేశాడు, పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఉంటే నేను చంపేస్తారు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి తనకి గైడ్ చేస్తాడు. ఇక 11 తను నమ్ముతుంది కాబట్టి అక్కడ నుంచి పారిపోదామని ట్రై చేస్తుంది. ఫైనల్ గా వెళ్ళిపోదాం అనే టైం కి ఆ గార్డియన్ నేను రాలేను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఎక్కడున్నా వీళ్ళకి తెలిసిపోతుంది ఎందుకంటే నా బాడీలో ఒక బగ్ ఉంది, ఆ బగ్ వల్ల నేను రావడం కుదరదు అని అంటాడు. ఇక 11 తనకున్న పవర్స్ ఆ బగ్ ని తీసేస్తుంది. కరెక్ట్ గా వీళ్ళు పారిపోదాం అనుకునే టైంలో అక్కడికి గార్డ్స్ వచ్చేసి వాళ్ళని పట్టుకుంటారు. మెల్లగా 11 ని ముందెళ్ళిపోమని చెప్పేసి ఆ గార్డ్స్ అందరిని చంపేస్తూ ఉంటాడు. ఫైనల్ గా తను రివీల్ చేసేది ఏంటంటే తనే నెంబర్ 1 అని. ఇప్పుడు మనకి 11 కి ఎల్ ఎలాగో
అలాగే తన సిస్టర్ కి 8 ఎలాగో అలాగే ఈ 1 కూడా. ఇంకొక పక్కన రష్యాలో జాయిస్, ముర్రే అలాగే యూరి ప్రెజెంట్ లోకి ఎంటర్ అవుతారు. ఇంకొక పక్కన హాపర్ అలాగే తనతో ఉన్న కొంతమంది ఫెల్లో ప్రిజనర్స్ అందరూ డెమోగార్గన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక హాపర్ ఆ ఫ్లేమ్ ను పట్టుకుని ఆ మాన్స్టర్ ని ఆపుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో జాయిస్ అండ్ ముర్రే అక్కడ ఉన్న పోలీసులందరినీ పట్టుకుని వెంటనే హాపర్ కి గేట్ ఓపెన్ చేస్తారు. ఇక హాపర్ అలాగే తనతో పాటు ఉన్న ఒక గార్డియన్ బయటకు వచ్చేసి ఎస్కేప్ అవుతారు. మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఇక జాయిస్ అలాగే హాపర్ కలుస్తారు, అక్కడ నుంచి బయటపడిపోతారు. ఇంకొక పక్కన హాకిన్స్ లో ఎడ్డీ రూమ్ లో క్రిసి చనిపోయింది కదా, అక్కడ అప్ సైడ్ డౌన్ గేట్ ఏర్పడుతుంది. ఆ గేట్ ద్వారా ఎడ్డీ అలాగే రాబిన్ బయటకి వెళ్ళిపోతారు ప్రెసెంట్ వరల్డ్ లోకి. కానీ నాన్సీ వెళ్దాం అనుకునే టైం కి తన్ని ఎక్న ఒక డ్రీమ్స్ లోకి తీసుకుపోతాడు. ఆ డ్రీమ్స్ ఏంటంటే మొత్తం హాకిన్స్ అంతమించిపోతుంది అని చెప్పేసి తనకి చిన్న విజువల్ లాగా చూపిస్తాడు. అలాగే తనకు అర్థమయ్యేది ఏంటంటే ఫైనల్ గా వెక్న ఎవరో కాదు, విక్టర్ క్రీల్ ఎవరైతే ఉన్నారో తన అబ్బాయి హెన్రీయే మొత్తం వీటన్నిటికీ కారణం వెక్నానే. సో ఎవరైతే తన మదర్ ని సిస్టర్ ని చంపాడో సైకోనెటిక్ పవర్స్ యూస్ చేసి తనే వెక్టర్ క్రీల్ కొడుకు అని చెప్పేసి తనకు తెలుస్తుంది. ఇక హెన్రీయే వీటన్నిటికీ కారణం అని రివీల్ చేయగానే హెన్రీ కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత బ్రేనర్ తనని తీసుకెళ్లి తనకున్న సైకోనెటిక్ పవర్స్ చూసి ఇంకా బిల్డప్ చేద్దామని చెప్పేసి కొంతమంది తయారు చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తనే 11 కి ఫ్రెండ్ అవుతాడు. ఇంకొక పక్కన 11 ఫైనల్ గా తనకు అర్థమయ్యేది ఏంటంటే 1 వీళ్ళందరినీ ఎవరైతే చిన్నపిల్లలు ల్యాబ్ లో హాకిన్స్ ల్యాబ్ లో చిన్నపిల్లల్ని చంపేస్తారో తను ఎవరో కాదు, ఇప్పటి వరకు 11 అనుకుని నమ్ముకుంటుంది. కాకపోతే కాదు, 1 ఆ పిల్లలందరినీ చంపేస్తాడు అక్కడ. కానీ 11 తో మాత్రం ఫ్రెండ్ గా ఉంటాడు. సో తనకున్న అంబిషన్స్ మొత్తం అన్ని చెప్తా ఉంటాడు 11 కి. కానీ 11 ఒప్పుకోదు. సో ఫైనల్ గా 11 ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ 11 పవర్స్ యూస్ చేసి తను అప్ సైడ్ డౌన్ లోకి పంపించేస్తుంది. సో అక్కడే మనకు అర్థమయ్యేది ఏంటంటే హెన్రీయే 1 అయ్యాడు, 1 వెక్నా అయ్యాడు అని చెప్పేసి. సో వీటన్నిటికీ ఫైనల్ గా 001 హెన్రీ తన్ని లోపలికి పంపించిందే 11. అసలు స్టార్ట్ అయిందే 11 తో, ఎండ్ అయ్యేది కూడా 11 తోనే. వెక్నా నాన్సీకి అసలు ఫ్యూచర్ లో హాకిన్స్ ని ఏం చేయబోతున్నాడు అనేది ఒక విజన్ చూపిస్తూ ఉంటాడు. హాకిన్స్ ని 4 ముక్కల కింద బద్దలు కొట్టుకుంటూ గేట్స్ ఓపెన్ చేసుకుంటూ వస్తాడు అని చెప్పేసి తనకు చూపించి వెంటనే రిలీజ్ చేసేస్తాడు తన డ్రీమ్స్ లో నుంచి. సో ఇక ఫైనల్ గా హాకిన్స్ గ్రూప్ కి అర్థమయ్యేది ఏంటంటే నాన్సీకి చూపించిన విజన్ ని బట్టి తను చేస్తున్న పనులను బట్టి తనకు కావాల్సింది 4 గేట్లు తను అనుకున్నది సక్సెస్ అవ్వడానికి. ఆల్రెడీ 3 గేట్లు ఓపెన్ అయిపోయి ప్యాట్రిక్ చనిపోయిన దగ్గర ఒక గేటు, ఫ్రెడ్ దగ్గర ఒక గేటు, అలాగే క్రిస్సీ దగ్గర ఒక గేటు. సో ఇలా 3 గేట్లు అయిపోయి ఇంకా 4గో గేట్ మ్యాక్స్ చనిపోతే వస్తుంది. సో ఖచ్చితంగా ఎలా అయినా సరే దీన్ని ఆపాలి, మనం మ్యాక్స్ ని కాపాడుకోవాలి, ఈ హాకిన్స్ ని కూడా కాపాడుకోవాలి, ప్రపంచాన్ని కాపాడాలని వాళ్ళు డిసైడ్ అవుతారు. అప్పుడే మ్యాక్స్ ఒక ఐడియా ఇస్తుంది. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నేను వెక్నాకి వెళ్ళి లొంగిపోతాను. నేను తన ఆధీనంలో ఉన్నప్పుడు తన దృష్టి అంతా నా మీదే ఉంటుంది. అప్పుడు తను వీక్ అవుతాడు, తన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు తను అటాక్ చేయొచ్చు అప్ సైడ్ డౌన్ లో అని ఒక ఐడియా ఇస్తుంది. ఇక వీళ్ళందరూ వాటికి ఒప్పుకుంటారు. ఇంకొక పక్కన 11 తను మళ్ళీ తన పవర్స్ ని రీగైన్ చేసుకుంటుంది. అంతా సిద్ధం, మళ్ళీ హాకిన్స్ కి వెళ్దామని చెప్పేసి ఓవెన్స్ కి చెప్పి అక్కడికి వెళ్ళడానికి రెడీ చేయండి అని చెప్తుంది. కాకపోతే బ్రేనర్ ఒప్పుకోడు. ఎందుకంటే వెక్నాని చంపడానికి తన దగ్గర ఉన్న పవర్స్ సరిపోవు, ఇంకా ఎక్కువ పవర్స్ కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రేనర్. అయితే ఇప్పుడు 11 కి రియలైజ్ అయ్యేది ఏంటంటే బ్రేనర్ ఇప్పటి వరకు నన్ను పెంచింది, నాకు ఇన్ని పవర్స్ ఇచ్చి ట్రై చేస్తుంది, మళ్ళీ హెన్రీని అప్ సైడ్ డౌన్ లోంచి వెనక్కి తీసుకురావడానికి అని చెప్పేసి తను నమ్ముతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది 11 అయితే. కాకపోతే బ్రేనర్ అక్కడ ఆపేస్తాడు తనని. ఆ టైంలోనే జాక్ సులివన్ ఎవరైతే యుఎస్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడో ఆ ప్లేస్ తెలుసుకుని అక్కడికి వస్తాడు. వచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇక 11 ని మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టేసి 11 తీసుకుని బ్రేనర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓవెన్స్ ని ఆల్మోస్ట్ చంపేపోతారు. ఇక ఫైనల్ గా బ్రేనర్ ని కూడా చంపేస్తారు. ఇక 11 కోపంతో పైనుంచి స్నైప్ చేస్తున్న హెలికాప్టర్ ని బ్లాస్ట్ చేసేస్తుంది. ఆ టైంలోనే కాలిఫోర్నియా గ్రూప్ వస్తుంది. కానీ అక్కడ బ్రేనర్ చనిపోతాడు. వచ్చిన వెంటనే 11 ని తీసుకుని 11, మైక్, విల్, జొనథన్ వీళ్ళందరూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకొక పక్కన రష్యాలో హాపర్, జాయిస్, ముర్రే అలాగే యూరి వీళ్ళతో పాటు ఆ ప్రిజనర్ యాంటోన్ జైలు నుంచి బయటకు వచ్చేసినా సరే లోపల కొన్ని క్రియేచర్స్ అలాగే మైండ్ ఫ్లేయర్ యొక్క ఫ్రాగ్మెంట్ చూసి వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మనం వీక్ చేస్తే హాకిన్స్ లో ఉన్న వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ జైల్లోకి వెళ్తారు. ఇక హాకిన్స్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మ్యాక్స్, లూకస్ అలాగే ఎరికా క్రీల్ హౌస్ కి వెళ్తారు. ఎందుకంటే మ్యాక్స్ ని తన ఆధీనంలో ఉంచుకోవాలంటే, డైవర్ట్ చేయాలంటే మ్యాక్స్ కావాలి కాబట్టి క్రీల్ హౌస్ కి వెళ్తారు. ఇంకొక పక్కన స్టీవ్, నాన్సీ అలాగే రాబిన్ అప్ సైడ్ డౌన్ లో ఉన్న క్రీల్ హౌస్ కి వెళ్తారు. ఎందుకంటే ఫిజికల్ నేచర్ ఆఫ్ వెక్నా అక్కడే ఉంటుంది కాబట్టి. ఇంకొక పక్కన డస్టిన్ అలాగే ఎడ్డీ అప్ సైడ్ డౌన్ లో ఉన్న బ్యాట్స్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేస్తున్న టైంలోనే ఎడ్డీ చనిపోతాడు అక్కడ. ఇక ఒరిజినల్ వరల్డ్ లో ఉన్న మ్యాక్స్ దగ్గరికి, లూకస్ దగ్గరికి జాసన్ వస్తాడు క్రీల్ హౌస్ లోకి. వచ్చేసి లూకస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మ్యాక్స్ క్యాసెట్ ను విరగొట్టేస్తాడు. ఇక మ్యాక్స్ క్యాసెట్ విరిగిపోవడంతో వెక్నా ట్రాప్ లో పడిపోతుంది మ్యాక్స్ అయితే. ఇక హాకిన్స్ కి రీచ్ అయ్యే టైం లేకపోవడంతో కాలిఫోర్నియా గ్రూప్ ఏం చేస్తుందంటే ఒక ఐసోలేషన్ ట్యాంక్ క్రియేట్ చేసి 11 మ్యాక్స్ మైండ్ లోకి వెళ్తే వెక్నాతో ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఐసోలేషన్ ట్యాంక్ రెడీ చేసి 11 మ్యాక్స్ మైండ్ లోకి వెళ్తుంది. అక్కడ వెక్నాతో ఫైట్ చేస్తుంది. అప్పుడు 11
కి రివీల్ చేస్తూ ఉంటాడు వెక్నా. నన్ను నువ్వు అప్సైడ్ డౌన్ లోకి పంపడంతో నేను అక్కడ ఉన్న పవర్స్ అన్ని యూజ్ చేసి కంట్రోల్ చేసుకుని నేను అప్సైడ్ డౌన్ ని బిల్డ్ చేశాను. సో ఇదంతా నీ వల్లే అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. 11 పవర్ సరిపోకపోవడంతో 11 ని తను వీక్ చేసేస్తా ఉంటాడు. ఇంకొక పక్కన మైక్ అసలు తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు 11 కి. నీకేం అవ్వదు, నేను చూసుకుంటాను, నువ్వు చేయగలవు అని చెప్పేసి. ఇక 11 డ్రీమ్ లో చూస్తూ ఉండగానే మ్యాక్స్ ని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ మ్యాక్స్ చనిపోతుంది తన ఇంజురీస్ ద్వారా అనుకునే టైం కి ఇక ఇంకొక పక్కన హాపర్, జాయ్స్, ముర్రే వీళ్ళందరూ ప్రెజర్ లోకి ఎంటర్ అయ్యి డెమోగార్గన్ ని వీక్ చేస్తూ ఉంటారు, చంపేస్తూ. ఎందుకంటే ఇక్కడ వీక్ అవుతే హాకిన్స్ లో ఉన్న మెయిన్ వెక్నా కూడా వీక్ అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఇంకొక పక్కన స్టీవ్, రాబిన్ అలాగే నాన్సీ వెక్నా ఫిజికల్ ఫామ్ ని మొత్తం కాల్ చేస్తారు. ఆల్మోస్ట్ చంపేయబోతారు వెక్నాని. 11 కూడా తన పవర్స్ ని యూజ్ చేసి ఆల్మోస్ట్ మ్యాక్స్ చనిపోయింది అనుకున్న టైంలో 11 తన పవర్స్ ని యూజ్ చేసి మళ్ళీ హార్ట్ బీట్ ని వెనక్కి తీసుకొస్తుంది. కానీ తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఆ 4 చావుల వల్ల ఎప్పుడైతే మ్యాక్స్ కొన్ని నిమిషాలు చనిపోయిందో ఆ చావే వెక్నాకి అడ్వాంటేజ్ అయ్యి 4 విధాల నుంచి 4 గేట్లు ఓపెన్ చేసుకుంటూ హాకిన్స్ ని చీల్చుకుంటూ వచ్చేస్తుంది. 2 రోజుల తర్వాత హాకిన్స్ మొత్తం ఎర్త్ క్వేక్ తో భయపడిపోతూ ఉంటారు. అక్కడ నుంచి ఖాళీ చేస్తూ ఉంటారు. ఇక కాలిఫోర్నియా గ్రూప్ 2 days తర్వాత ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి మళ్ళీ నాన్సీ, జొనాథన్ అలాగే మైక్, 11 వీళ్ళందరూ ఒకేసారి మీట్ అవుతారు. అలాగే జాయ్స్, హాపర్ కూడా బతికే ఉన్నాడని చెప్పేసి 11 చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ టైంలోనే విల్ మళ్ళీ సెన్స్ చేస్తూ ఉంటాడు వెక్నా ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా అప్సైడ్ డౌన్ అలాగే ఉందని చెప్పేసి విల్ నమ్ముతూ ఉంటాడు. అక్కడ మొత్తం వరల్డ్ నాశనం అయిపోతూ ఉంటుంది. సో ఇది సీజన్ 4 అయితే. సీజన్ 5 వచ్చేస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి.